హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ చెన్నూరి. ఈరోజు మనం ఒక పచ్చి నిజాన్ని తెలుసుకోబోతున్నాం. ఆ నిజం ఏంటంటే నాన్న పచ్చి అబద్ధాలు కోరు. మీరు అన్నది కరెక్టే. ప్రతి నాన్న కూడా పచ్చి అబద్ధాలు కోరు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీకు క్లారిటీ వస్తుంది. విషయం ఏంటంటే రీసెంట్గా వాట్సాప్ స్టేటస్లో ఒకళ్ళు పెట్టుకున్నారు భయ్య, నాన్న పచ్చి అబద్ధాలు కోరని. ఏంటన్న ఆర్టికల్ అది స్క్రీన్ షాట్ అది చదివినప్పుడు నాకు కూడా అనిపించింది, కరెక్ట్. నాన్న ప్రతి తండ్రి కూడా అబద్ధాలు కోరే. ఎందుకనంటే ఆ ఆర్టికల్ చదివిన తర్వాత మీకే క్లారిటీ వస్తుంది. మీకోసం ఆ ఆర్టికల్ ఇప్పుడు చదివి వినిపిస్తాను. మీది అయిపోయిన తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి, నిజమా కాదా అనేది మీరు ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోవాలి. ఓకే, అందుకే ఆ వాట్సాప్లో ఏముంది అని చూసుకుంటే అది ఒక పోయం. అది సురేందర్ రొడ్డా గారు రాసినటువంటి ఒక కవిత. ఆ కవిత పేరే నాన్న పచ్చి అబద్ధాల కోరు. బట్టల కొట్టులో నాకు పట్టు బట్టలు కొని తనకు పడవని నూలు బట్టలు కొన్నప్పుడు నాకు తెలియలేదు నాన్న అబద్ధాలు ఆడుతున్నాడని. నాకు కొత్త చెప్పులు కొని నా పాత చెప్పులు తను వేసుకుంటూ కొత్త చెప్పులు తనకు కొరుకుతాయన్నప్పుడు నాకు తెలియలేదు నాన్న పచ్చి అబద్ధాలు కోరని. నాకు లడ్డూలు కొనిచ్చి తను పిడికెడు పప్పులు తింటుంటే తీపి తనకు పడదన్నాడు. నాకు తెలియలేదు నాన్న అబద్ధం ఆడుతున్నాడని. ఉన్న ఒక్క పరుపుని నాకు పరిచి నడుము నొప్పిని నేల పడకే మంచిదన్నప్పుడు నాకు తెలియలేదు నాన్న అబద్ధం ఆడుతున్నాడని. నన్ను ఆటో ఎక్కించి షుగర్కు నడక మంచిదని తను నడిచినప్పుడు నాకు తెలియలేదు నాన్న అబద్ధం ఆడుతున్నాడని. నా ట్యూషన్ ఫీజు కోసం ఓవర్ టైం చేసి ఇంటికి వస్తే ఎందుకు లేట్ అయిందంటే స్నేహితులతో పిచ్చాపాటి అన్నప్పుడు నాకు తెలియలేదు నాన్న అబద్ధం ఆడుతున్నాడు. తిరణాలలో గుర్రం ఎక్కించమంటే కళ్ళు తిరుగుతాయని తన భుజాలు ఎక్కించుకున్నప్పుడు నాకు తెలియలేదు నాన్న అబద్ధం ఆడుతున్నాడని. నన్ను చదివించి కోటీశ్వరుడికి అల్లుడిని చేసి కోడలి మాటల్ని దాటి సొంతింటిపై ఆశ అంటూ తను వెళ్ళినప్పుడు నాకు తెలియలేదు తాను అబద్ధం ఆడుతున్నాడని. నాకు అన్నింటినీ ఇవ్వడానికి తాను ఎన్నింటిని కోల్పోయాడో నాన్న డైరీ చదివేదాకా నాకు తెలియలేదు నాన్న అబద్ధం ఆడుతున్నాడని. అవును, నాన్న పచ్చి అబద్ధాలు కోరు. మన లైఫ్లో కూడా చూస్తుంటాం ఎన్నో ఇన్సిడెంట్స్లో, నాన్న ఇది కావాలని, నాన్న అది కావాలంటే ఇది వద్దు అది వద్దు అని మన కోసం అన్ని త్యాగాలు చేసి వాళ్ళు మాత్రం ఏం చేయకుండా, వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోకుండా, ఇది తన కోసం ముఖ్యంగా తనేం చేసుకోకుండా మన కోసమే తన యొక్క కష్టార్జితాన్ని కానీ తన టైంని కానీ అన్నీ వెచ్చించి మనం ఎందుకు ఇలా చేస్తున్నాం అని అడిగితే ఏదేదో చెప్పేసి అదే నాకు పడదు, నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు, ఇలా ఏదో సాకు చెప్తా ఉంటే అప్పుడు మనకు అర్థం కాదు. కానీ వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తున్నారు అనేది మనం తెలుసుకున్న రోజు మనం మన తండ్రులను గౌరవిస్తాం. అదేవిధంగా తల్లి యొక్క కాంట్రిబ్యూషన్ కూడా మనం గుర్తుంచుకుంటాం. తల్లిదండ్రులు ఇద్దరు కూడా తమ జీవితాలని త్యాగం చేసి పిల్లల వృద్ధి కోసం తీసుకొస్తారు. కానీ ఈరోజు సొసైటీలో ఎలా ఉన్నారంటే తల్లిదండ్రులు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలోనో లేదంటే ఇంకా దారుణంగా అనాథాశ్రమంలో పెట్టేసి వాళ్ళని వాళ్ళు చూసుకుంటూ తిన భార్య తిన పిల్లలు అంతవరకే జీవితం. ఖచ్చితంగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఖచ్చితంగా పేరెంట్స్ వాల్యూ తెలుసుకోవాలి. వాళ్ళు మన కోసం జీవితంలో ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో అవమానాలు పడి వాళ్ళ కోసం వాళ్ళు చూసుకోకుండా మన కోసం నిరంతరం శ్రమించి మనలో ఒక అభివృద్ధిలోకి తీసుకొస్తారు. ఆ అభివృద్ధిని చూసి వాళ్ళు కాంక్షిస్తారు. వాళ్ళు ఖచ్చితంగా మన నుంచి ఏం కోరుకోరు, మనల్ని ఏదో విలాస భవనాల్లో పెట్టేసి బాగా చూసుకోవాలని కోరుకోరు. కొంచెం ప్రేమ, కొంచెం ఆప్యాయత వాళ్ళు మన నుంచి కోరుకుంటారు. అది కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో లగ్జరీ, కంఫర్ట్, నా వైఫ్ నేను నా పిల్లలు, లేదా మా హస్బెండ్ మా పిల్లలు నేను ఇంతే అనుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, అప్పటికి మనం ముసలోళ్ళు అవుతాం. బెటర్ మీరు కూడా ఇప్పుడే వృద్ధాశ్రమంలోనో అనాథాశ్రమంలో సీట్స్ రిజర్వ్ చేసుకుని పెట్టుకుంటే, ఎందుకంటే ఏమో తెలియదు కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనకి ఎల్కేజీలో అడ్మిషన్స్కి దొరకనట్టు తర్వాత వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాల్లో కూడా సీట్లు దొరకవేమో. సో ఖచ్చితంగా ఇప్పుడే రిజర్వేషన్ చేసుకుని పెట్టుకుంటే అది భవిష్యత్తుకి యూజ్ అవుద్ది. ఎందుకంటే అప్పటికి దొరికితే లేదు మనకి తెలియదు, ఎందుకంటే మనం అలా బిహేవ్ చేస్తున్నాం కాబట్టి మనకు కూడా ఖచ్చితంగా అదే తిరిగి వస్తుంది. సో ఇటువంటివి ఉండకుండా కనీసం వాళ్ళ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళ కేర్ తీసుకోవడం లేకపోతే వాళ్ళకి ప్రేమను పంచడం చేయగలిగితే మనల్ని మించినటువంటి వాళ్ళకి అంతకు మించినటువంటి ఆనందం వేరే ఏది ఉండదు. ఖచ్చితంగా అటువంటి ఒక సమాజాన్ని మనం నిర్మిద్దాం, కలిసిమెలిసి ఉండే జీవితాన్ని మనం అందరం కోరుకుందాం. సో మీరంతా కూడా మీలో ఎవరికన్నా అటువంటి థాట్స్ ఉన్నా కూడా రేపొద్దున పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, వాళ్ళు పెద్దలు అయిన తర్వాత నా తల్లిదండ్రుల్ని కొంచెం దూరం పెట్టాలనేటువంటి థాట్స్ ఉన్నా కూడా దయచేసి వాటిని చిన్నగా ఉన్నప్పుడే వాటిని తుడిచేయండి. ఎందుకంటే మనకి జీవితాన్ని ప్రసాదించినటువంటి తల్లిదండ్రుల కన్నా ఏది గొప్ప కాదు. అది మీరు మీ జీవిత భాగస్వామికి చెప్పి ఒప్పించండి, మీ లైఫ్ బాగుంటుంది. అది తెలుసుకున్న రోజు మనంతా కూడా సమాజం చాలా హ్యాపీగా ప్రాస్పరస్గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే
ఈ కవిత మీకు నచ్చితే ఖచ్చితంగా సురేందర్ రొడ్డా గారికి మనం ఖచ్చితంగా సెల్యూట్ చేయాలి. ఆయన రాసినటువంటి కవితలో చాలా నిజాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో గురించి చెప్పండి. థ్యాంక్ యూ.